విభిన్న ప్రతిభావంతుల్లో విజయస్ఫూర్తి ఎక్కువగా ఉంటుందని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రకాశం జిల్లా విభిన్న ప్రతిభావంతుల శాఖ ఆధ్వర్యంలో ఒంగోలు సంతపేటలోని మున్సిపల్ హై స్కూల్ క్రీడా మైదానం నందు జరిగిన విభిన్న ప్రతిభావంతుల క్రీడా పోటీలను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వైస్ సీనయ్య అధ్యక్షత వహించారు. ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులు మానసికంగా ఉల్లాసంగా ఉండాలి అన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం వారికి ప్రత్యేక శిక్షణా తరగతులతో పాటు క్రీడా కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం జరిగిందంటూ తెలిపారు. విభిన్న ప్రతిభావంతుల్లో చైతన్యమైనటువంటి స్ఫూర్తి నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలియజేశారు. ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతులకు అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఏడీ సువార్త, ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, డిఈఓ కిరణ్ కుమార్, సర్వశిక్ష ఏపీఓ అనిల్ కుమార్, టీడీపీ నగరాధ్యక్షులు బండారు మదన్, డిఎస్డిఓ రాజేశ్వరి, డిప్యూటీ డిఈఓ చంద్రమౌళేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ట్రే సైకిల్, షార్ట్ ఫుట్, క్యారమ్స్ వంటి పోటీలను ఎమ్మెల్యే దామచర్ల ప్రారంభించి వారిలో ఉత్సాహం నింపారు. క్రీడాకారులందరూ కూడా మేము ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఉండేవాడు ఆయన బ్లైండ్ కానీ మ్యూజిక్ చాలా చప్పుడు ఎంతో ధైర్యంగా ఉంటే సార్ ధైర్యం మనల్ని జిల్లా వ్యాప్తంగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా వారి యొక్క పని విధానం తెలుసు. అలానే ఆఫ్ చేసిన తర్వాత రేస్ ప్రారంభించబడుతుంది. దయచేసి మీడియా వారు కూడా బయటకు వెళ్ళాల్సి వస్తుంది. సార్ రెడీ సార్. బాయ్ బాబు సెల్ వెనకరా రెడీ సార్. తదుపరి చిన్నారులు కొంచెం అన్న వెనకరా వైర్ రాదు. పర్ఫెక్ట్ నుంచోండి. కంటిన్యూ మైక్ పెట్టాలి. నిమిషం ఓకే చెప్పమాకన్నా. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. ఈరోజు చాలా సంతోషం. రేపు 3వ తారీఖు జరగబోయే ప్రపంచ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని, స్పోర్ట్స్ యాక్టివిటీని ఈరోజు పెట్టుకోవటం, దానికి ప్రతిభావంతులు అందరినీ కూడా ఈరోజు అన్ని స్కూల్స్ నుంచి కూడా ఇక్కడ ఉండే వాళ్ళంతా కూడా రావటం చాలా సంతోషం. ఎందుకంటే ప్రతిభావంతులు అనగానే వాళ్ళు కూడా ప్రతిభావంతులు మనకంటే ఎక్కువ తెలియకల్లోళ్ళు. వాళ్ళకి భగవంతుడు ఏదో ఒక లోపం ఇచ్చినా కూడా ఏదో ఒక దాంట్లో వాళ్ళకి ఖచ్చితంగా స్కిల్స్ అనేది ఉంది. వాళ్ళు దాంట్లో రాణించగలరు. కొంతమంది ఇందాక మన మాస్టర్ గారు చెప్పినట్టు గోల్డ్ మెడల్ కూడా దాంట్లో గెలవటం జరిగిందని చెప్పేసి కూడా చెప్పారు. అలాంటి ఏదో ఒక ప్రతిభతో ఉండేవాడు కాబట్టి ఏదో దుఃఖంతో లేకపోతే బాధతో ఉండకుండా వాళ్ళని కూడా చైతన్యం పరచడానికి ఇలాంటి కార్యక్రమాలు కూడా ప్రభుత్వం చేపడతా ఉంది. కాబట్టి మనం ఏదో లోపం మార్కులు కళ్ళు లేకపోతే వికలాంగులుగానో లేకపోతే ఇబ్బందులు ఉన్నాయని మానసికంగా వాళ్ళు ఉండకూడదు. వాళ్ళకి అన్నీ ఇవ్వాలి అని చెప్పి ఈరోజు ప్రభుత్వం కూడా ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేపడతా ఉంది. కాబట్టి ఈరోజు అనేక గేమ్స్ కూడా పెట్టారు. ఈరోజు రన్నింగ్ పెట్టారు, చెస్ పెట్టారు, క్యారమ్స్ పెట్టారు. ఇలాంటివన్నీ కూడా గేమ్స్ పెట్టి పిల్లల్ని కూడా చైతన్యవంతం చేయడానికి, అదేవిధంగా వాళ్ళ క్లాసెస్ కూడా అన్ని రకాల ఈరోజు ఉండే టెక్నాలజీ ప్రకారం అన్ని క్లాసెస్ కూడా వాళ్ళు చదువుకునే వాళ్ళకి కంప్యూటర్
కానీ ఇవన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం చూపడతా ఉంది. కాబట్టి మీరు కూడా ఎక్కడ కూడా మాకు ఏదో లోపం అనేది అనుకోకుండా ఇందాక మన మాస్టర్ వాళ్ళు చెప్పినట్టు ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయండి. మనం గెలుస్తామా ఓడిపోతామా అనేది కాదు, మన పార్టిసిపేట్ ఇంపార్టెంట్. మనం కూడా ఈసారి కాబట్టి ఇంకోసారి గెలుస్తాం. గెలిచేది ఒకరైనా కూడా అందరం కూడా పార్టిసిపేట్ చేసినప్పుడు మీకు ఒక సంతృప్తి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు పెట్టుకున్నారు. అందరూ కూడా దీన్ని జయప్రదం చేసి రేపు 3వ తారీఖు మళ్ళా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అందరం కూడా ఆ రోజు మళ్ళా కలుస్తాం తప్పకుండా అట్లానే. కాబట్టి ఇలాంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు అందరూ రావటం కూడా చాలా సంతోషం అని చెప్పేసి మరోసారి తెలియజేస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. పోటీలో ముఖ్యంగా విజువల్లీ ఛాలెంజ్డ్, అలానే హీరింగ్ హ్యాండిక్యాప్డ్, ఆర్థోపెడికలీ హ్యాండిక్యాప్డ్, ఎంఆర్ వీళ్ళందరికీ కూడా గేమ్స్ నిర్వహించబడతాయి. మన గౌరవ చీఫ్ గెస్ట్ వారి చేతుల మీదుగా గేమ్స్ లాంచ్ చేయబడుతున్నాయి. ఈ ప్రోగ్రామ్ సార్ మాట్లాడిన వెంటనే లాంచ్ చేయబడతాయి. దీంట్లో రన్నింగ్, చెస్, క్యారమ్స్, షార్ట్ పుట్, క్రికెట్, స్పెషల్ గా బ్లైండ్ వాళ్ళకి క్రికెట్ ఉంటుంది సార్. అంతేకాకుండా మనకి ఈ బైక్ రేస్ కూడా ఉంది, ట్రైసైకిల్ రేసు, ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళ బైక్ రేసు. మీరందరూ కూడా ఈ గేమ్స్ అన్ని పార్టిసిపేట్ చేసి వీళ్ళందరికీ కూడా 3rd వరల్డ్ డిజేబుల్ డే సందర్భంగా ప్రైజెస్ ముఖ్య అతిథుల చేతుల మీదుగా డిస్ట్రిబ్యూట్ చేయబడుతుంది. మీ అందరికీ కూడా ఈరోజు ఈ క్రీడల్లో పాల్గొంటున్నందుకు శుభాకాంక్షలు. ఎందుకంటే ఇందాక మాస్టర్ గారు చెప్పాడు, అన్నీ ఉన్నా కూడా కొంతమంది అదేదో సినిమాలో చూపిస్తారు, కూర్చుంటే సిగరెట్ ముట్టేయాలి, టీ తెచ్చేయాలి, దేనికి వెరవకుండా దేవుడు ఇచ్చిన లోపం అది. కొంతమందికి అది వరం, అంటే ఒక లోపం ఉంటే ఇంకొక అదనంగా ఇంకొక స్కిల్ ఉంటుంది వాళ్ళకి. కాబట్టి మీరందరూ కూడా ఈ క్రీడల్లో పాల్గొని విజేతలుగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.